జిల్లా నాయకుడు వంశరెడ్డి గారు కూడా ఢిల్లీ చుట్టూ ఈ మూడు సంఘాల నిర్వహించాలని చేసి నిర్ణయించుకోవడం జరిగింది. దాని అనుసంధానంగానే ఈరోజు ఈ సదస్సులో 7వ స్థానంలో ఉంది. కింది నుంచి ఉన్నాం మనం. బాగా ఆకలి ఉన్న దేశాలలో మన దేశం అనేది మొదటి స్థానం. మన పక్కకు కొన్ని చిన్న చిన్న దేశాలు, బంగ్లాదేశ్ ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇటు శ్రీలంక ఉంది, నేపాల్ ఉంది. ఈ దేశాలు ఆర్థికంగా చూసినట్టయితే మనకంటే చాలా చిన్న దేశాలు. కానీ ఈ దేశాల కంటే ఆకలిలో వెనుకబడి ఉన్న పరిస్థితి అనేది ఉంది. అదేవిధంగా నిరుద్యోగం, నిరక్షరాస్యత, హక్కుల్ని అణచివేశం. ఇంతకుముందే మనోళ్ళు చెప్పారు, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను అణచివేయడం కోసానికి సామధాన అన్ని అవకాశాలను ఉపయోగించుకొని అణచివేయడం కోసానికి రోజు ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే కార్మికులైనా కర్షకులైనా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా కలిసి పోరాడితే తప్ప ఈ దేశ ప్రజానీకానికి విముక్తి లేదు. అందుకోసం ఏంటంటే ఈ రెండు కూడా కలిసి పోరాటం చేయాలనేది గత కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే కార్మిక కర్షక ఒక ఐక్యత దినోత్సవంగా ఈ జనవరి 19వ తారీఖును నిర్ణయించి కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకోవడం అనేది జరిగేటువంటి ఈ వర్గాన్ని ఈరోజు పెట్టుబడిదారులు, అదేవిధంగా పాలక వర్గాలు వీళ్ళకు అనుకూలంగా ఉండకుండా చట్టాలను రద్దు చేస్తూ ఈరోజు కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఈరోజు భారతదేశంలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్తూ ఉన్నది. అదేవిధంగా దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దాడులకు వ్యతిరేకంగా ఇక్కడ ఈరోజు మనం ఈ భారతదేశ వ్యాప్తంగా రైతు సంఘాలు, వర్గ సంఘాలు కలిపి ఈరోజు మనం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం ఈ సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నాం. ఆ రోజులలో మొత్తం పోరాటం చేస్తున్న సందర్భంలో అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఈరోజు జనతా పార్టీ మద్దతు తెలిపాయి, అదేవిధంగా సిపిఎం మద్దతు తెలిపాయి, సిపిఐ మద్దతు తెలిపాయి, ఫార్వర్డ్ బ్లాక్ మద్దతు తెలిపాయి, అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ మిగతా సంఘాలు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా యువజన సంఘాలు, కార్మిక సంఘాలన్నీ కూడా ఆ రోజులలో మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనకు అక్కడ అవపడుతున్నటువంటి బీటీలో చెల్లించి మేము కూడా కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్తంగా మద్దతు తెలియజేస్తామనేది ఆ పిలిపించినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నది. కాబట్టి అందుకోసం ఒక చరిత్ర ఈరోజు దీనికి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు మనం అందరం ఐక్యంగా ఉండి పోరాటం ముందు భవిష్యత్తులో చేయాలనుకోవడం కోసం ఈరోజు మనం అందరం 3 వర్గ సంఘాలు కలిపి ఇక్కడ కూర్చోవడం అనేది జరిగింది.